హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిఎస్కే ఫార్మింగ్. ఈరోజు అయితే నేను మీకు ఒక విషయం తెలియజేయాలని, ఆవుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాత్రం ఈ కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా ఆవులను అయితే వాష్ చేస్తున్నాను. ఎందుకు అంటే సమ్మర్ వల్ల వాటికి హీట్ చాలా ఎక్కువైపోయింది. సో వాటిని ఆ హీట్ నుంచి బయటపడేయడం కోసం నేను ఇలా వాటిపైన వాటర్ చల్లడం అయితే జరుగుతుంది. ఎవరికి వీలైన విధంగా వాళ్ళు ఖచ్చితంగా వాష్ చేసుకున్నా ఇంకా బెటరు. సో నా దగ్గర ఇప్పుడు వాష్ చేసే అంత అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇలా వాటర్ అయితే చల్లేస్తున్నాను. ఖచ్చితంగా వాటిని హీట్ నుంచి బయటపడేయాలంటే మాత్రం డైలీ 2 or 3 times అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. నార్మల్గా సమ్మర్ కాకుండా వేరే అయితే మనము 1 time 2 times వాష్ చేసుకున్నా కూడా పర్లేదు. కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. లేదంటే హీట్ ఎక్కువైపోయి వాటికి జ్వరాలు వచ్చి పాలు తగ్గడం, సరిగా మేత తినకపోవడం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి ఎదుర్కోకుండా మనం ఉండాలంటే ముందు జాగ్రత్తతో డైలీ ఖచ్చితంగా 2 or 3 times అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇవి మిల్క్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ అనేది చాలా ఎక్కువ అయిపోయేసరికి వాటి తట్టుకునే అంత అదే పవర్ ఉండదన్నమాట. సో మనం ఎంత వీలైతే అంత వాటిని కూల్ ఉంచడానికే ట్రై చేయాలన్నమాట. సో ఇది అన్నమాట. ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కనుక ఈ వీడియో పైన మంచి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందు ఆవుల గురించి చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదన్నమాట ఈరోజు మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ.